నార్సింగి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోపక్క లావణ్యను కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు నార్సింగి పోలీసులు. ఈ కేసులో పరారీలో మరో ఇద్దరున్నారు. పోలీసులు లావణ్యను కస్టడీకిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే లావణ్యకు 14 రోజుల రిమాండ్ విధించింది ఉపర్పల్లి కోర్టు. అయితే 5 రోజుల కస్టడీ కావాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక నార్సింగి డ్రగ్స్ కేసు కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, నార్సింగి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోపక్క లావణ్యను కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు నార్సింగి పోలీసులు. ఈ కేసులో పరారీలో మరో ఇద్దరున్నారు. పోలీసులు లావణ్యను కస్టడీకిస్తే మరిన్ని వివరాలు వారికి తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే లావణ్యకు 14 రోజుల రిమాండ్ విధించింది ఉపర్పల్లి కోర్టు. అయితే 5 రోజుల కస్టడీ కావాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఐదు రోజుల కస్టడీ కావాలంటూ పిటిషన్ ని దాఖలు చేశారు నార్సింగి పోలీసులు. 5 రోజుల కస్టడీకి వస్తే ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునే అవకాశం ఉందంటూ పోలీసులు అయితే పిటిషన్ దాఖలు చేశారు. లావణ్య కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు నార్సింగి పోలీసులు. ఈ కేసులో పరారీలో మరో ఇద్దరు నిందితులున్నట్లుగా ప్రస్తుతం నార్సింగి పోలీసులు తెలిపారు. లావణ్యకు 14 రోజుల రిమాండ్ ని ఉపర్పల్లి కోర్టు విధించింది. ఓవరాల్ గా నార్సింగి డ్రగ్స్ కేసు కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో దొరికినటువంటి డ్రగ్స్ కేసులో అటు సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే మనం చూసాం, నిన్న సినీ నటిగా ఉన్నటువంటి లావణ్య దాదాపు 4 గ్రాముల MDMAని అటు ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకొని నిన్న న్యాయమూర్తి ఉపర్పల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ లావణ్యని చెంచల్గూడ ఉమెన్ జైలుకి కూడా తరలించారు. ఇక లావణ్యను 5 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఇప్పటికే నార్సింగ్ పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఉపర్పల్లి కోర్టులో. ఈ పిటిషన్పై రేపు ఉపర్పల్లి కోర్టు విచారించే అవకాశం ఉంది. గతంగా అటు లావణ్య తర్వాత ఆ కేసులో మరొక ఇద్దరు పరారులో ఉన్నారు కాబట్టి లావణ్యని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెల్లోకి వస్తాయని మాత్రం అటు పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే లావణ్యకు అసలు డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు, ఎవరి దగ్గర ఈ డ్రగ్స్ కొనుగోలు చేసింది, ఎక్కడెక్కడ డ్రగ్స్ వినియోగించింది, వీటన్నిటిపై కూడా పూర్తిగా లావణ్య దగ్గర కూపీ లాగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ లావణ్యతో పాటు మరొక ఇద్దరు కూడా ఇందులో సహాయ సహకారాలు అందించినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. లావణ్యతో పాటు మరొక మహిళతో పాటు మరొక వ్యక్తి కూడా, ఇందులో మొత్తం 3 వ్యక్తులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక లావణ్య కాల్ డేటా, మొబైల్ డేటా, వాట్సాప్ డేటా వీటన్నిటి కూడా పోలీసులు రీట్రైవ్ చేశారు. వాటన్నిటికి సంబంధించిన దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ కొనసాగుతుంది. లావణ్యని కస్టడీలో తీసుకొని విచారిస్తే ఈ డ్రగ్స్ సంబంధించిన కేసులో మరిన్ని విషయాలు కూడా వెల్లోకి వస్తాయని మాత్రం అటు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పోలీసులు లావణ్యను 5 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఉపర్పల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై రేపు ఉపర్పల్లి కోర్టు విచారించే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ సునీల్.